హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము. ఈరోజు నేను సండే కదా, పిల్లల కోసం పానీపూరి చేసి ఇచ్చాను. సో ప్రాసెస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. నేను ఇందులో పప్పు కోసం అని చెప్పేసి 3 ఆలుగడ్డలని పొట్టు తీసి ఉడకపెట్టుకుంటున్నాను. అండ్ ఇంకో కుక్కర్లో నేను బఠానీ కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఆలు అండ్ బఠానీని మెత్తగా స్మాష్ చేసి దాంట్లో తరిగిన క్యారెట్ అండ్ తరిగిన ఆనియన్స్, కొత్తిమీర అండ్ కారము, ఉప్పు, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదంటే ధనియాల పొడి, మిరియాల పొడి కొంచెము అన్నీ వేసి కలిపి పెట్టేసుకుంటే మనకు పప్పు రెడీ అయినట్టే. ఇది వేడివేడిగా కావాలంటే హీట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం మెయిన్గా కంపల్సరీగా చేసుకోవాల్సింది వాటర్. ఇది ఎలా అంటే, నేను చింతపండు నానబెట్టుకొని దాన్ని ఇంట్లోంచి రసం తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో కడిగిన కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెము, అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్నాను. ఈ మిశ్రమంని గ్రైండ్ చేస్తున్నప్పుడే కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ, అంటే కొంచెం లూజ్గానే చేసుకోవాలి. దీన్నంతా కూడా మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ పోయాలి. ఎందుకంటే వాటర్ అన్నది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఈ లిక్విడ్లోకి కొంచెం కారము, ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు, అండ్ కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలి. ధనియాల పొడి అన్నది మనం వేయడం వల్ల పిల్లలకు తొందరగా డైజెషన్ అవుతుంది, అందుకోసం నేను వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ జీలకర్ర పొడి ఉంటే కూడా వేయొచ్చు. యాక్చువల్లీ మన దగ్గర ఉన్న గోధుమ రవ్వతో మనం పానీపూరి బౌల్స్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ నేషనల్ మార్ట్, డీమార్ట్ వెళ్ళినప్పుడు కొనిపెట్టుకున్న వాటిని నేను గోలించాను. ఇక్కడ మా సింహ సర్వ్ చేస్తున్నాడు. తనైతే ఒక ప్లేట్ వచ్చేసి 150 రూపీస్ అంటున్నాడు. సరే చూద్దాం అన్నట్టుగా మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చినా మనం మన హస్బెండ్స్కి ఇస్తాం కదండి, అలానే మేము కూడా మా హస్బెండ్కే ఇస్తున్నాను ఫస్ట్ వన్. మీకు మా వీడియోస్ ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, బట్ కామెంట్ కూడా చేయండి. అప్పుడు మా వీడియోస్ ఎలా ఉంది అన్నది కూడా మేము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను, పానీపూరి ఎలా వచ్చింది, మా వాళ్ళు తిని ఏమంటారు అన్నట్టుగా నేను వెయిట్ చేస్తున్నాను. మా సింహ కూడా చూడండి, హోటల్ స్టైల్లోనే ఆయన పానీపూరిని సర్వ్ చేస్తున్నాడు. మా సార్ నవ్వుతూ తీసుకుంటున్నాడు. ఎలా ఉంటుందో ఆయనకు కూడా లోపల భయంగానే ఉంది. బాగుందంటండోయ్. బాయ్ ఫ్రెండ్స్.